ఈ ఆడియన్స్ పలికేలాగా ఒక 4 మాటలు కలకలమాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్, మనోడి పేరు కృష్ణ. అండ్ ఈ పాడ్కాస్ట్ అనేది జస్ట్ ఏదో క్యాజువల్గా మా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఏమంటారు లైక్ గో త్రూ అయిన విషయాలు కానీ వాటి గురించి ఈ పాడ్కాస్ట్. అండ్ ఫస్ట్గా నేను మనోడిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అరే, ఫస్ట్ ఇయర్ బీబీఏలో కలిసాం. అంటే 2015 ఈ స్టోరీ. 2015 మనం ఫస్ట్ ఇయర్ కలిసినప్పుడు నీకు నా మీద ఉన్న ఒక ఇంప్రెషన్ ఏంది, వీడు ఎలా మింగిల్ అవుతాడా, మనతో కలుస్తాడా అన్న కొన్ని ఉంటాయి. సో సమ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అదే నేను వినాలనుకుంటున్నా, ఆడియన్స్ కాదు, నేను వినాలనుకుంటున్నా. మరి ఎందుకు మా రికార్డింగ్ అది ఆల్మోస్ట్ నేను చూడాలనుకుంటున్నా. నెక్స్ట్ నేను ఎప్పుడైనా కూడా రేపొద్దున ఆల్రెడీ పెళ్ళి అయింది, ఇట్స్ ఓకే. నా పొద్దున నా పిల్లోడు గానో నా పాపో ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఇదిగో ఇలా ఉంటది అని చెప్పేసి చూపించుకోవడానికి ఉండాలి కదా. మీ నాన్న పెద్ద ఇలాంటివి నమ్మద్దు, కావాలని ఓవర్ యాక్టింగ్. చెప్పు. ఏముందిరా, ఫస్ట్ 4 రోజులు 2 వారాలు లేవు అసలు. మేమందరం మాట్లాడుకుంటాం. తర్వాత వచ్చిన స్పోర్ట్స్ షూస్ వేసుకొని ఫార్మల్ వేసుకోవాల్సిన ఏం చేద్దాం, ఇంకా వచ్చి మాట్లాడినావు, కనెక్ట్ అయినావు. కనెక్ట్ కావు అనుకుంటే ఎప్పుడు అనిపించలేదు అట్లా కనెక్ట్ కావేమో అని. ఆ వైబ్ అట్లుండే అప్పుడు. అట్లా వచ్చి కలుస్తానే 2 మాటలు మాట్లాడుకుంటానే అట్లా మొత్తం కలిసిపోయాను. ఓకే, అలా కనెక్ట్ అయ్యాం. అండ్ స్టిల్ 2015 లో కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు 2025 వీడియో వేస్తా చూసుకోండి. అప్పుడు ఎట్లుండే చిన్న అంటే క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు మనం తీసుకుంటాం కదా చిన్న చిన్న వీడియోలు, అలాంటివి ఉంటాయి. జస్ట్ ఈ వీడియో ప్లే అవుతా ఉంటుంది, లేకపోతే అదంతే. అండ్ ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేది. నా దగ్గర ఒక బండి ఉండేది అనమాట, SZR అని చెప్పేసి వైట్ కలర్. అదే బండి చాలా ఎక్స్ట్రాడినరీగా నడుపుకుంటూ వెళ్ళేవాళ్ళం. నేను, వీడు, శిశిర్ అనేసి ముగ్గురం. ఎటు వెళ్ళినా ముగ్గురం కంపల్సరీ ఉండాలి. అండ్ బ్యాక్ స్టోరీ, మనోడు మెకానికల్ చేసి అలా సినిమాల్లో చూపించినట్టు మెమరీ వాడినాడు. నేను ప్రొద్దుటూరు నుంచి కడపలో ఉంటాడు, చీడవన్నా ఇంకోటి వెనకాలనే ఉంటాడు, తార్నకల్లోనే వాడు ఇక్కడ ఉన్నాడు. అలా కనెక్ట్ అయినా. ఇంకొకడు ఉంటాడు, ఉప్పుగూడలో ఉంటాడు, వాడు కూడా అట్లా. మేము 4 మెంబర్స్ అట్లా ఫ్రెండ్స్ అయి కలిసి ఇక మనం ఇక తిరగని రెస్టారెంట్ లాంటి ఏం లేవు, సినిమాలు అంటే ఏం లేవు. ఇంకా అట్లా అప్పట్లో ఊబర్ ని చాలా బాగా వాడాం మేము. ప్రోమో కోడ్లు 500 రూపీస్ ఆఫ్ ఉంటుండే. అవి చాలా మీకు 15 or 14 ఆ టైంలో ఉన్న వాళ్ళందరికి బాగా తెలుసు. అది ఊబర్ అప్పుడే వచ్చింది, చేసి ఉంటారు. కూపన్ కోడ్ అంటే కొత్త నెంబర్ పట్టుకోవాలి, 500 ఆఫ్ వస్తుంది, ఒక రైడ్ వేసుకోవాలి, అలా ఉండేది. అండ్ ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ నుంచి మేము బిఎన్ రెడ్డి మా ఎగ్జామ్ సెంటర్, శివ అని ఏదో ఉంటది సంథింగ్, అదే అనుకుంటా కదా పేరు. అనుకుంటా అప్పుడే ఎగ్జామ్స్ వరకు ఎందుకు పోయినామా? మధ్యలో అంత కహాని ఉంది, అంత మిస్ చేస్తున్నాను. చెప్పు. ఎకనామిక్స్ ఉందా మనకు? అది నాకు తెలియదు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. మధ్యలో క్లాస్ రూమ్ లో ఎట్లా చేసినాం తెలుసా? కమ్ ఫార్వర్డ్ బెంచ్లో 70 మంది ఉంటారన్నారు అడ్మిషన్ తీసుకున్నప్పుడు. పోయి చూస్తే 7 ఉన్నాం. ముందర 8 మంది. 8 మంది బెంచ్లు అన్ని ముందర ఉంటే 7 మంది పోయి వెనకాల కూర్చున్నాం. అండ్ మా క్లాస్ రూమ్ లో మేము ఎలా సెటప్ చేసుకున్నాం అంటే, ఒక సోఫా ఉంటది కదా, మనం ఇంట్లోకి వెళ్ళంగానే ఒక మంచి సోఫా ఉంటది కదా, బెంచ్లన్నీ అట్లా ఇటు ఒక బెంచ్ ఇటు ఒక బెంచ్ పెట్టుకొని మధ్యలో 2 కూర్చుని వేసుకొని సోఫా చేసుకున్నాం. ప్రశాంతంగా ఇట్లా కూర్చొని క్లాస్ లీడేది. అండ్ మా అకౌంట్స్ మ్యామ్ ఉండేది. మ్యామ్ ఎక్కడున్నా మీరు ఈ పాడ్కాస్ట్ చూస్తుంటే థ్యాంక్ యూ మ్యామ్, మీ సపోర్ట్ మాకు అప్పుడు చాలా బాగా ఇచ్చినారు. మ్యామ్ ఇట్లా క్లాస్ లోకి ఎంటర్ కాగానే బాయ్స్ నేను అటెండెన్స్ బాయ్స్ అంటారు. ఫస్ట్ రోజు ఒక్కటి చెప్పింది, బాయ్స్ నేను అటెండెన్స్ చేసుకుంటాం, మీరు బయటికి పోండి అంతే. టీచర్ మాట జవదాట అంటే మేము ఆ మేడం ఎక్కడ చాలా సార్లు ఎప్పుడైనా కూడా మేము కలిసినప్పుడు అదే గుర్తు చేసుకుంటుండే. ఆ మేడం బాయ్స్ ప్లీజ్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది అని అంటది, అంతే. అండ్ మా ఇంగ్లీష్ మేడం కూడా లెట్స్ గో హోమ్ మ్యామ్, అండ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా చాలా ఫన్ ఉండే. ఎట్లా అంటే బిఎన్ రెడ్డికి పోయి ఎగ్జామ్ రాసేసి నాచారం వచ్చి షవర్మా తింటాను. అది అసలు వేరే లెవెల్ ఫన్ ఉంటుండే అసలు.
అందులోనూ మాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అట్లా సెకండ్ ఇయర్ అయిపోవచ్చింది. అండ్ మా 3 ఏళ్ళు అయిపోతే ఎట్లా మామ అప్పుడు సెకండ్ ఇయర్ కి వచ్చినాం. జల్వా కాంపిటీషన్. అరే జల్వా, ఓ సూపర్ జల్వా, అసలు వేరే లెవెల్ అది. ఏం జరిగింది అంటే డేవిడ్ మెమోరియల్ ఇక్కడ ఏం పేరు కాలేజ్ పేరు ఏదో ఉంటుంది TV9 కి కొంచెం ముందుకు వస్తే ఒక కాలేజ్ ఉంటుంది, అది పేరు కూడా తిరిగేది నోటికి. ఆ కాలేజ్ లో అన్ని కాలేజీలను కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారా అని అడిగినారు. మనకు ఆగరు కదా, పెద్దగా ఏ పని లేదు క్లాస్ లో. కాంపిటీషన్ కి పేర్లు ఇచ్చినాం, ఒకటి సెల్ఫీ కాంపిటీషన్ అని, ఒకటి డాన్స్ క్లాస్ అని, ఇంకోటి ఏదో ఇచ్చినాం, ఫోటో షూట్ అని. అవును, మూడింటికి పేర్లు ఇచ్చినాం అనమాట. పైసలు లేవు పోనీకి. మళ్ళీ మా హెచ్ఓడి మేడం వస్తుంది, మేము ఇట్లా ఇచ్చినాము, ఆ ఓటింగ్ ఇట్లా ఉంటది, మంచిగా పేరు నిలబెడతాం కాలేజ్ది అని చెప్పి ఒక 500 తీసుకొని పోయినాం. అది కూడా హెచ్ఓడి మేడం దగ్గర కాదు, చైర్మన్ దగ్గర తీసుకునే 500. సుచరిత మ్యామ్ అని మా డేవిడ్ మెమోరియల్ కాలేజ్ చైర్మన్, ఆమె ఇచ్చింది 500. అవి తీసుకున్నాం, క్యాబ్ ఎక్కినాం, దిగుడు కాలేజ్ దగ్గరే దిగినాం, అందరం నడుచుకుంటా పక్కనే జీవీకే ఉంటే జీవీకే పోయినాం. లేదా ఫస్ట్ అటు వెళ్ళినాము, ఫస్ట్ అక్కడికి వెళ్ళాక స్టార్ట్ అవ్వాలా, ఎంతసేపు వెయిట్ చేయాలరా అమ్మా ఏంది అని చెప్పేసి కొంచెం మైండ్, ఇంత దూరం వచ్చిన ఏంద్రా అంటే నుండి పక్కనే జీవికే మాల్ ఉంది పోదా రారా. జీవికే పోయిన తర్వాత ఏమైందంటే అప్పుడే కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ అయింది, నాకు ఇప్పటికి గుర్తు. కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ అయితే నేను కళ్యాణ్ రామ్ నేను ఇంకోటి ఉంటాం, మేమిద్దరేమో తెలుగు సినిమా పోయినాం, వీళ్ళు ఇంగ్లీష్ సినిమా పోయినారు. దాంట్లో అబ్దుల్ గారి నెంబరే కాలేజీలో ఉంది. వాడికి మేడం ఫోన్ చేస్తుంది, వీడు ఎక్కడున్నారు మీరు కాంపిటీషన్ లేరు కదంటే, ఆల్రెడీ ఐఎమ్ ఆన్ ది వే మ్యామ్, ఐఎమ్ ఆల్రెడీ దేర్ అనుకుంటుంది. కాంపిటీషన్ అనేది ఏం లేదు. అబ్దుల్ గాని వాళ్ళ దగ్గర మా మేడం ఎన్నో ఆశలతో కాల్ చేసిన అనమాట అబ్దుల్ గానికి, వారే వీళ్ళు ఏం బీక్తున్నారు ఇక్కడ పోయినారు కదా. మనోడికి ఆగదు కదా, మనోడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు అనమాట, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆమె ఫోన్ చేస్తానే, వేర్ ఆర్ యూ గైస్ అంటే, యా వి కేమ్ టు జీవికే మ్యామ్, వేర్ వాచింగ్ మూవీ అన్నాడు. డామ్ అంతే. కాలేజ్ కి పోయిన తర్వాత వేసుకుంది కాదు, ఏం చేయనివారు అంటే ఆడిపోయినాం, జనాలు ఎవరు లేరు, అందుకే జీవికే పోయినాం సినిమా చూసినాం అన్నాడు. వాడు డీజే టిల్లో అప్పుడే చూసినాడు అనమాట, 2015 లో 16 అట్లా. వాడు చాలా చాలా అంటే చాలా బెస్ట్. అబ్దుల్ తయ్యబ్, అరే తయ్యబ్ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు నాకు తెలుసు, నీ పర్సులో ఉన్న డబ్బుల్లో సగం డబ్బులు మేమే తిన్నావురా, గుర్తు పెట్టుకుంటాం, బాధ లేదు. అది కాదు, వాడు తిన్న తర్వాత మెసేజ్ గుర్తుందా, సెండ్ మనీ కొడుతూనే ఉంటాడు. మరి 100 మెసేజ్లు ఉంటాయి, పంపేదాకా ఆగుతూనే ఉంటాడు. ఐ హావ్ వర్క్, లెట్స్ గో కృష్ణ, ఐ హావ్ వర్క్, నీ నీట్ గో. అండ్ వాడు ప్రతిరోజు 8 కల్లా వస్తాడు మెట్టుగూడ సిగ్నల్ దగ్గరికి. మెట్టుగూడ సిగ్నల్ దగ్గర మనం పిక్ చేసుకొని కాలేజ్కి వస్తుండే. ఇంకో ఫన్నీ మూమెంట్ ఏంటంటే వాడిది, అప్పుడు కాలేజ్ లోకి క్లాస్ లోకి ఫోన్స్ అలో చేసేవాళ్ళు కాదు. అట్లా చేసి ఇట్లా చేసి తీసుకుపోతారామని ఒకరోజు హెచ్ఓడి మేడం ఏమనిందంటే, నాకు ఇవ్వండి, మీకు ఏదైనా వర్క్ ఉంటే వీడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పడుతుంది మేడం అంటే, ఆమె అసలు ఎందుకు తీసుకున్నాడు రా వీడి ఫోన్ అనవసరంగా ఫీల్ అయిపోయి, అసలు అమ్మో చాలా అది వేరే ఫన్. మనోడు ఫోన్స్ నాటేలోడు కాబట్టి ఈ పాకెట్ లో ఏముంటది, పవర్ బ్యాంక్ ఉంటది, ఈ పాకెట్ లో ఫోన్ ఉంటది, ఈ రెండింటి కనెక్ట్ అని ఒక వైర్ వేసుకుంటాడు, బ్లేజర్ తోటి ఇట్లా కప్పేస్తాడు. ఈ బ్లేజర్ ఇట్లుంటే ఇక్కడ ఫోన్, ఇక్కడ పవర్ బ్యాంక్, మధ్యలో వైర్ కనిపిస్తుంటది అనమాట, టై లెక్క. క్రేజీ. వాడు వేరే ఫన్ అసలు. అండ్ అట్లా చేసినాం. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెకండ్ ఇయర్ లకు అడుగు పెట్టినాం. సీనియర్స్ ఆబ్వియస్లీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము, మనం సీనియర్ల అది ఏముండదు, అదే క్యాంటీన్ 7 మంది వచ్చినాం, మా తర్వాత ఎవరు రాలే. బీబీఏలో ఎవరు లేడు ఏంద్ర అనుకుంటే ఇక పడుతూనే అయిపోయిందిరా చరిత్ర అనుకున్నాం మేము. అంతే. మేము 7 మంది, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది, 5 మంది. ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే మా సూపర్ సీనియర్ ఉంటుంది కదా, ఆ ఒక ఆవిడే ఇంకొక పర్సన్ ఉంటాడు, ఇద్దరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కో ఎడ్యుకేషన్ అని ప్రూవ్ చేసుకున్నాం, ఇద్దరే. అందులో ఒక పర్సన్ మామూలుగా అబ్బాయి కొన్ని క్లాసులు ఉంటాడు, అది మనకు తెలిసిన విషయమే. ఆ ఒక్క అమ్మాయి క్లాస్ లో కూర్చొని ఉంటది. ఆ ఒక్క అమ్మాయి కోసం
ఒక 1 year టీచర్లు అందరు క్లాసులు చెప్పారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నిజంగా. ఓపికతో. అట్లా 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 మెల్లమెల్లగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎక్కడరా? ఉప్పల్లా. ఉప్పల్లో దాని ముందు ఒక చిన్న బేకరీ ఉంటుంది. ఆ బేకరీలో కొంచెం పఫ్ఫుల్లా తినాలా. పఫ్ఫుల్లా తినేసి ఎగ్జామ్కి పోవాలా. అసలు ఎగ్జామ్ అంటే నేను మామూలు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ అనగానే అమ్మ ఎవడెవడు ఏడినో పడతారేమో, 9 కల్లా ఎవడు పడతాడో అని చెప్పేసి ఆశగా ఉండేది. పోతే ఈయన కొడుకులే అంటారు ముందు వెనకాల. వాడు ఒకడేమో ఉప్పు కూడా అని చెప్పినాడు కదా ఇందాక, ఆడు క్రిస్మస్ అనమాట. వాడేం చేస్తాడు, బాదం పప్పులు జోబులు పెట్టుకొని వస్తాడు. గ్లూకోబోల్ట్ కూడా, గ్లూకోబోల్ట్స్. వాడు బాదం పప్పులు జోబులో పెట్టుకొని వస్తాడు. ఇంకా అవి గ్లూకోబోల్ట్స్ అవి కూడా జోబులో పెట్టుకొని వస్తాడు. మనం ఎగ్జామ్ రాస్తుంటే కదా మన టెన్షన్లో, సరే మనకి ఏదో తోచింది ఆ క్వశ్చన్ అప్పటికి అర్థమవుతుంది, మనకి రాస్తుంటాం. సడన్ గా పాయింట్ తట్టే టైంకి బాదం పప్పు తీసి పేపర్ మీద పెడతాడు. ఇన్విజిలేటర్ గారు మనల్ని చూస్తుంటాడు ఇట్లా, ఏంద్రా అంటే తినుమామా మంచి శక్తి వస్తుంది మామ, తినుమామా వస్తుంది. మా అమ్మమ్మ ఇచ్చిందిరా, తాత ఇచ్చిండ్రా, ఏదేదో చెప్తాడు వాడిగా. వాడు తుప్పా చెప్పే లోపల మనకి ఆన్సర్ పోద్ది. ఇక బాదం పప్పు తిని అడ్జస్ట్ చూసుకోవాలి ఇక మనం, ఏంద్రా ఇదాన్ని. నెక్స్ట్ టైం ఉండరా అయిపోతానే ఫస్ట్ ఇయర్ షవర్మా తిన్నాం, సెకండ్ ఇయర్ బిర్యానీ తిన్నాం. థర్డ్ ఇయర్ కాలేజ్ దగ్గరనే పడ్డది. మన కాలేజ్ దగ్గరనే ఉంటాయి. మన కాలేజ్ దగ్గర ఏం లేదు, వెనకాల ఏమంటారు, వెనకాల గప్చుప్లో ఏవో తింటాను, గప్చుప్ ఫ్రైడ్ రైస్ తింటున్నా. థర్డ్ ఇయర్ లో మెల్ల కాలేజ్ నుంచి బయటకు వచ్చి, ఏమో వీడేమో టీ హబ్ లో జాబ్ కొట్టిండు, నేనేమో లెగాటోలో జాబ్ కొట్టినండే. ఈ రెండు మనకు సెట్ అవుతలేవురా బాబు అనుకొని, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ చైర్లు కానీ, ఇప్పుడు ఈ లైట్లు కానీ, తీస్తున్న కెమెరా కానీ, ఈ పెట్టుకున్న మైకులు కానీ, ఇవన్నీ సెట్ చేసుకోగలిగే ఒక స్టూడియో పెట్టినాం. అదే డ్రీమ్ లెన్స్ స్టూడియోస్. మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తారో ఇది మనం పాడ్కాస్ట్ గురించి చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కాదు, ఇది చిన్నపిల్లలు కిడ్స్ థీమ్స్ కి వేసుకునే బ్యాక్గ్రౌండ్స్. అదే మన బేసిక్ స్టూడియో. మన స్టూడియో వచ్చేసి మెయిన్ పిల్లల ఫోటోషూట్ జరిగే స్టూడియో. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా పోయినా పోర్ట్రియాలో ట్రైనింగ్ తీసుకున్నా. మెల్లగా అక్కడి నుంచి మళ్ళీ బోరబండ గవర్నమెంట్ కాలేజ్లో ఎడిటింగ్ కోర్స్ది 2 months ఇంటర్న్షిప్ చేసిన. తర్వాత మెల్లమెల్లగా క్లికోఫై మీడియా అని చెప్పేసి ఒకటి మన 100 feet రోడ్లు ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ కంపెనీది. అది ఇప్పుడు ఉండదులేండి, ఇప్పుడు లేదు, షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు షట్ డౌన్ అయిపోయింది, ఎత్తుకద్దు, షట్ డౌన్ అయిపోయింది. ఆ కంపెనీలో నేను 8 months వర్క్ చేసిన, ఇది ఫోటో అండ్ వీడియో స్పెషలిస్ట్ గా. 300+ వెడ్డింగ్స్, 500+ సారీ ఫంక్షన్స్, 50+ కిడ్స్ షూట్, 1000 తర్వాత 50+ 100 కట్ చేస్తాం. చూడలేదు, మీకు తెలియదు. బేసిక్ గా మనము చేసినవి చెప్పుకుందాము, అదేం లేదు. మనము బేసిక్ గా 50+ వెడ్డింగ్స్ అయితే చేసినాం అది. అండ్ ఈ మామూలుగా లైవ్ స్ట్రీమింగ్స్ అంటారా, ఇక మళ్ళీ ప్రోడక్ట్ షూట్లు అంటారా, అది నేను అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నవే ప్రోడక్ట్ షూట్లు. అండ్ రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా జూట్ బ్యాగ్స్ గురించి ఇదే స్టూడియోలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వేసి ఫోటోషూట్ కూడా చేసినాం. ఇగో అది కూడా చేసినుండే. అండ్ ఇప్పుడు ఏంద్రా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఈవెంట్ చేస్తున్నాం, గాంధీ మెడికల్ కాలేజ్ ఈవెంట్లు కూడా చేస్తున్నాం, CMO ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. అండ్ మా సక్సెస్ స్టార్ట్ అయింది, ఇంకా అట్లా పోతూనే ఉంటుంది గోత్రు. అండ్ ఇదెందుకు చేస్తున్నాం అంటే, అరే ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ని స్టోరీలు ఉన్నాయి మా దగ్గర 10 ఏళ్ల నుంచి. ఇగో మీరు కూడా మాట్లాడాలనుకుంటున్నారా, మీ స్టోరీ గురించి చెప్దాం అనుకుంటున్నారా, వచ్చేసేయాలి డ్రీమ్ లెన్స్ స్టూడియోస్, కొట్టురు గూగుల్లా,
కావాలంటే కింద మ్యాప్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. వచ్చేసరి కూర్చుందాం, మాట్లాడుకుందాం, బతకాన్ని కొట్టుకుందాం, చాయ్ తాగుదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. మన స్టోరీ కూడా వేరొనికి ఇన్స్పిరేషన్ లాగుందా మాట్లాడుకుందాం. ఎప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళేనా? ఓ మనమే సెలబ్రిటీస్ అవ్వాలా బాయ్, మనమే సెలబ్రిటీస్ అవ్వాలా. ఎవడో ఏమందో ఎందుకు, మనది మనమే, మనమే మన వర్క్ మాట్లాడాలి, మన వర్క్ చూపించాలి అంతే. అండ్ మీ పిల్లలకి ఫోటోషూట్ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి విజిట్ అవ్వరు మా స్టూడియో, చూసుకోరి. బాగుందంటే లెట్స్ గో త్రూ. మీకు పెళ్ళైతే అంటే చెప్పండి, రెండో పెళ్ళైతే అంటే చెప్పండి, మూడో పెళ్ళైనా చెప్పండి. ఫోటోలు ముఖ్యము, మేము జడ్జ్ చేయమండి. మీకు ఎన్ని పెళ్ళిళ్ళైనా మేము ఫోటోలు ఇస్తాము. అది మన ప్రొడ్యూసర్ వెంకల మాట్లాడుతున్నాం అంతే. జోక్స్ అపార్ట్, డ్రీమ్ లైన్ స్టూడియోస్ మా దగ్గర వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్స్, ఎలాంటి ఫోటోషూట్ అయినా అండి, అది ఎలాంటి ఈవెంట్ అయినా కూడా, ఎక్కడ లొకేషన్ అయినా మేము ఇబ్బంది పడం. మేము ట్రావెల్ చేస్తాం, అక్కడికి వచ్చి మీ మెమరీస్ని మా కెమెరాలో క్యాప్చర్ చేసుకొని మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అండ్ మా దగ్గర మాత్రం ఎలాంటిదంటే ఓన్లీ సర్టిఫైడ్ అండ్ ఏదో ఉన్నది కాదు, మేము కూడా ఒక దగ్గర పోయి ఇంటర్న్షిప్ చేసి సర్టిఫికేషన్ తెచ్చుకొని మేము స్టార్ట్ చేసినాం అనమాట. ఏదో నేర్చేసుకున్నాం ఏదో వచ్చు అన్నట్టు కాకుండా దాని గురించి పూర్తిగా అవగాహన నేర్చుకొని ఒక స్టడీ. ఇప్పుడు మనకు డిగ్రీ ఉంటే ఆ సర్టిఫికేషన్కి వాల్యూ ఎట్లనో మనం కూడా ఒక ఆర్గనైజేషన్లో పోయి నేర్చుకున్నాం మంచిగా. ఎడిటింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, వీడియోస్ తీయడం కానీ, డ్రోన్ ఎగరేయడం కానీ. ఈ రీసెంట్గా డ్రోన్ సర్టిఫైడ్ అయిన మా స్టూడియోలో ఇద్దరం ఉన్నాం డ్రోన్ పైలట్స్. ఇప్పుడు DGCA అప్రూవ్డ్ లైసెన్స్ ఉంది మనకి. సో అట్లా ఏదున్నా కూడా మేము సర్టిఫికేషన్ని బిలీవ్ చేస్తాం, ఎందుకంటే సర్టిఫికేషనే మన రేపటి ఆధారం. ఇట్లా ఆధార్ కార్డు ఎట్లనో మనకి అట్లనే సర్టిఫికేట్ కూడా. సో అట్లా. అండ్ మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తారు, సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా ఇంకా ముందుకెళ్దాం, కలిసి గ్రో అవుదాం. నేను ఒక్కరిని గ్రో అవుతాయని అంటలేను, కలిసి గ్రో అవుదాం మనం కూడా. మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ ఉండి ఫోటోషూట్ కావాలా, కింద మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఫస్ట్ షూట్ ఫ్రీగా చేసిస్తా, పర్సనల్ షూట్. నెక్స్ట్ నుంచి చార్జబుల్ చేస్తా, ఎందుకంటే నేను కూడా ఎక్విప్మెంట్ కొన్నా బై ఫ్రీగా. అంటే కొంచెం నేను ట్రావెలింగ్ కన్నా పెట్టుకోవాలి, నేను పెట్రోల్ కూడా నేను పైసలు వేసుకొని రావాలి. నేను ఎందుకు ఫస్ట్ షూట్ ఫ్రీగా చేస్తాను అంటే, నా వర్క్ మీకు నచ్చిందంటే మీరు వేరే చూసుకోరు. అండ్ అప్పటికి కూడా ఫోటోలు నచ్చినా కూడా, బాగా తీసినా కూడా ఇంకోళ్ళు చూసుకుంటారంటే అది ఇక వేరే విషయం. అది మనం దాని గురించి ఏం జడ్జ్ చేయము, ఇంకా మనకు అనలేదు. కానీ ఈ వీడియో చూస్తారు కదా, కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మనోడు కింద పింగ్ చేస్తాడు, కింద డిస్క్రిప్షన్ ఇచ్చేసాయి, మీరు చూసుకోర్రి. మా వర్క్ నచ్చిందా మాకు మెసేజ్ చేయండి. కొలాబరేషన్స్ ఉన్నాయి, బాధ ఏం లేదు, మంచిగా చేద్దాం, ఇరగకూడదాం. ఏమంటారా? అంతే. కింద బటన్ నొక్కి ఇన్స్టాగ్రామ్ లోకి పోయి చేసి ఓపిక లేకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయాలి. అంతే, నిజమే. కాల్ చేయి. డ్రీమ్ లైన్ స్టూడియో ఉందని ఒక ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురికి చెప్పండి. అవి ముగ్గురికి చెప్పుకుంటున్నాను. బాధ ఏం లేదు, కలిసి బతుకుదాం, కలిసి గ్రో అవుదాం, కలిసే సక్సెస్ కొందాం. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్. జై బాహుబలి. శ్రీలంక. 18 kilometers.